అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాలలో పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మనము పోలీస్ బందోబస్తు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలో వినాయక శోభయాత్ర సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్తో కలిసి పర్యవేక్షించారు. మంచిర్యాల పట్టణంలో వివిధ ప్రాంతాలలో శోభయాత్ర జరుగుతున్న ప్రాంతాలను అధికారులతో కలిసి తిరుగుతూ నిమజ్జన ప్రక్రియ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సిబ్బందికి సూచించారు. కమిషనర్ వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు సిబ్బంది వెంట ఉన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాలలో పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మనము పోలీస్ బందోబస్తు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు డిఫరెంట్ రూట్స్లలో ఆల్రెడీ ఇప్పటికే ఒక 60-70 వినాయకులు ఆల్రెడీ బయలుదేరాయి. మొత్తం కలిపి మంచిర్యాలలో ఈరోజు 200 పైగా వినాయకులు నిమజ్జనానికి వెళ్తాయి. ఇప్పటికే ఒక 15 నుంచి 20 వరకు వినాయకులు ఆల్రెడీ ప్రొసెషన్ ని కంప్లీట్ చేసుకొని నిమజ్జనం పైకి వెళ్ళిపోయాయి. ఇంకా కొన్ని వీధుల్లో ఉన్నాయి. అవన్నీ ఎస్కాట్ రూపంలో ప్రతి పోలీస్ రూట్ లో ప్రతి వినాయక యొక్క ప్రొసెషన్ కి ప్రతి కానిస్టేబుల్ ఒక సెక్టర్ వైజ్ గా డివైడ్ చేసి కొంత ఫోర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక 2-3 వినాయకులను కలిపి తీసుకొస్తున్నారు. తర్వాత పబ్లిక్ నేను కోరేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది, మీరు తొందరగా పూజలు కంప్లీట్ చేసుకొని మీరు ఇంకా ఏమైనా బయలుదేరకపోతే తొందరగా బయలుదేరి మెయిన్ వీధికి వచ్చేసి మీ యొక్క ప్రొసెషన్ ని కంప్లీట్ చేసుకొని రావాలి. అండ్ వచ్చేటప్పుడు పిల్లల్ని అన్అటెండెడ్ గా ఉండకూడదు, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు కింద పడే ఛాన్స్ ఉంది, చిన్న పిల్లలు. అలాగే అందరూ గమనించారు కాబట్టి పిల్లలు యాక్సిడెంట్ గురయ్యే ఛాన్స్ ఉంది, కింద పడే ఛాన్స్ ఉంది, మూర్చపోయే ఛాన్స్ ఉంది. అలాగే ఆడవాళ్ళు కూడా ప్రొసెషన్ తో పాటు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ పర్సన్ మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళేటంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు మాతో సహకరించాలని కోరుతున్నాము. ఎనీ హెల్ప్ కావాలంటే ఇమీడియట్ గా 100 డయల్ చేయండి. మా ఫోర్స్ ప్రతి గల్లీలో ఉంది. తర్వాత ఎలాంటి గొడవలకి పాల్పడకూడదు. అలా పాల్పడితే సీరియస్ యాక్షన్స్, తర్వాత కేసు అరెస్ట్ చేయబడుతుంది. సో అందరికి దయచేసి చాలా ప్రశాంతంగా చేసుకోవాలని కోరుతున్నాను. సిబ్బంది చేసే ఉన్నారు, అలాగే స్పెషల్ పార్టీ ఉన్నాయి. తర్వాత ఇవే కాకుండా ఇక్కడ మంచిగా కాకుండా కొంత గూడెం దగ్గర కూడా డిప్లాయ్మెంట్ ఉంది. అలాగే కొంత ఇందారం దగ్గర ఉంది. ఇందారం మేము చాలా పోతున్నాయి, అక్కడ కూడా డిప్లాయ్మెంట్ ఉంది. అక్కడ కూడా వినాయకులు
జరుగుతాయి. సో ఇవన్నీ నిన్న మెజారిటీ అయిపోయింది కమిషనరేట్ లో, పెద్దపల్లి అండ్ రామగుండం అన్ని అయిపోయినాయి. ఈ రోజు ఇక్కడ అయిపోతే ఆల్మోస్ట్ మనకు రేపటి వరకు కంప్లీట్ అయిపోతాయి. సో ఫోర్స్ అంతా చాలా ఎగ్జాస్ట్ అయినా కానీ ప్రమత్తంగా డ్యూటీ చేస్తున్నారు అందరికీ. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్